లైక్ సింగ్నగర్ కానీ అవన్నీ కూడా కొన్ని ప్రాంతాలన్నీ అయితే మునిగిపోయి ఉన్నాయి. అంటే కంప్లీట్గా ఇల్లు మొత్తం మునిగిపోయిన వాళ్ళకి వచ్చేసి 25,000 ఆర్థిక సాయం చేస్తాము అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. ఆ 25,000 సరిపోతాయంటారు అంటే ఇంకేమైనా చేస్తే బాగుంటుంది అంటారా? 20,000 కాదు కదా, ₹1,00,000 ఇచ్చినా వాళ్ళకి సాలో. వాళ్ళు ఉండ బాధల్లో అట్ట అయింది. ప్రభుత్వం ఆ రకంగా చేసింది, బాగా దెబ్బతింది. కట్టుబాట్లతో బయట ఉండారు వాళ్ళు. అది అంతేగాని 25,000 ఎత్తి వాళ్ళకి ఏం సరిపోతాయండి? అది ఎన్నో సామానం అన్నీ కొత్తగా వాళ్ళు నట్టేటుగా మెనిగిపోయారు కదా. అది అంటే పూర్తిగా ఇల్లు మునిగిపోయిన వారికి మాత్రమే 25,000 ఇస్తాము. దాని తర్వాత బైకులు వెహికల్స్ ఏమైనా పోయిన వాళ్ళకి మేము ఇన్సూరెన్స్ కల్పిస్తాము అని కూడా ప్రభుత్వం చెప్పుకొస్తుంది. అదే అది న్యాయమే అంటారా? కాదు కాదు, ఇది దుర్మార్గం అండి, న్యాయం కాదు అది. అది ఎన్నో వాళ్ళు బాధలు పడతా ఇచ్చే ₹25,000 ఏ మూల చాలుతాయండి వాళ్ళకి? వాళ్ళు సామానం అన్నీ కోల్పోయి వాళ్ళు ఉన్న రోడ్డు మీద పడితే ఇచ్చే 25,000 ఏ రకంగా సరిపోతాయి? అది అంటే ఈ సిచ్యువేషన్లో వాలంటీర్ వ్యవస్థ కనుక ఉన్నట్లయితే బంగారం లాగా పని అయ్యేది. బంగారం లాగా వాళ్ళని కళ్ళకి కాపాడుకునేవాళ్ళు అన్నమాట. ఆ వాలంటీర్ వ్యవస్థ జీతంలోనే చాలామంది ఇబ్బంది పడ్డారు ప్రజలు. వీళ్ళు ఇచ్చారు కానీ ప్రభుత్వం తరఫున పంచారు కానీ రోడ్ల వరకే, మెయిన్ రోడ్డు వరకే పంచారు. లోపల ఇది మామూలుగానే వదిలేశారు. అది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి రేషన్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి అసలు పనికిరావు అని గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం అవే వెహికల్స్ వాడుతూ కూడా అన్ని రేషన్ డిపో దగ్గరకు వచ్చి చూస్తే ముసలోళ్ళు పడే బాధలో అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. అది అయ్యా ఈ బండి మీద తీసుకెళ్ళి పలానా కొట్టుకడ పెట్టి అక్కడ పెట్టాను అని అంటే తెలుస్తుంది వాళ్ళకి. వాళ్ళు అక్కడ ఉండి చూస్తే వీళ్ళకి ఎలా కనపడిద్దండి. అది అన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలన్నీ మంచిగానే పెట్టాడు, పేద ప్రజలకు బాగా ఉపయోగపడ్డాయి. అది అంటే ప్రజెంట్ ఇప్పుడు ఆ సింగ్నగర్ వాసులకు కానీ లేదంటే సగం ఇల్లు మునిగిపోయిన వారికి కూడా 10,000 ఆర్థిక సాయం చేస్తామని కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. అసలు అవన్నీ ఇదిలో అవుతుంది. 10,000 25,000 అన్నది అసలు జరగ వాళ్ళకి ₹1,00,000 ఇచ్చినా అసలు ఇక అది తక్కువే ఆ అమౌంట్. విజయవాడకు వచ్చిన వరదలకు వరద బాధితులకు సాయం చేయడంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఓటమి పాలైనట్లే అంటారా? బాగా ఓటమి పాలు బాగా అయింది. అసలు ఏం చేయలేదు, ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం. వరద ఆ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వరద గురించి చెప్పినా వాళ్ళు పట్టించుకోకుండా శాంతం తల మీదకి వచ్చినాక ఇది చేశారు. అదే ముందే జాగ్రత్త పడినట్టు ఈ రకంగా మాకు తెలిసి విజయవాడ మునిగిపోతామన్నది ఇదే ఫస్ట్సారి. అది ప్రభుత్వం విఫలమైంది ఈ వరద విషయంలో. అంటే ఇది ఇలా ఉంటే ప్రకాశం బ్యారేజ్ మీదకి ఆ పడవలు పంపింది కూడా వైసీపీ వాళ్ళే అని చెప్పేసి కూడా 100 అంటారండి. వాళ్ళు 100 చెప్తారు. అది అసలు వాళ్ళే చేపించారు అంటారు, అసలు వాళ్ళే చేశారేమో. అది ప్రతిపక్షాల మీద బురద నీళ్ళు చెబుతాం అన్నది ఇది చాలా మోసకరమైన మాటలు. ఇదంతా తప్పు. పడవలకి కూడా వైసీపీ రంగులు ఉన్నాయి కాబట్టి మేము నిర్ధారించగలం. వాళ్ళ టైంలోనే అవి ఇచ్చారు వాళ్ళకి. వాళ్ళ టైంలోనే ఆ పడవలో వాళ్ళకి పర్మిషన్ అవి ఇచ్చి వాళ్ళ టైంలో నడిపారు. అవి ఇవన్నీ ప్రతిపక్షాల మీద బురద నీళ్ళు జమ్ముతుంది తప్ప ఏమీ లేదు. ఈ పడవలు ఎప్పుడూ అయ్యాయి. అది ఇదేంటంటే వాళ్ళు ఏదో తప్పించుకోవటానికి ఈ వరద డివైడ్ చేస్తాకి ఏదో రకరకాలుగా మాట్లాడతారు వాళ్ళు. అది అంతేగాని ఏమి లేదు. అనుకునేది అందరూ ఏమి లేదండి. పార్టీ పరంగా వీళ్ళు చేస్తున్నారు కానీ పడవ బట్టి అది ఎప్పుడో రంగు అది మామూలుగా రంగు కాదు. అది ఎప్పుడు వేసింది పాతది. అంతేగాని ఇప్పుడు వైసీపీ వేసింది పడవ గొద్దుంది అని కాదు. అది వేరే చేస్తున్నారు. విజయవాడను వరదల్లో ముంచెత్తాలి అని చెప్పేసి జగన్ గారు చేసిన ప్లాన్ ఇది అంటున్నారు. ఆ ప్లాన్ అంతా ఇదండి, అంతా మాబండి, ఏమీ లేదండి. వైసీపీ వాళ్ళు అవనే, టీడీపీ వాళ్ళు అవనే, జనసేన ఎవరన్నా అవనే, అదేం లేదండి. అది ఏదో వచ్చింది గుద్దాడు, అది వేరు. అంతే అనుకోకుండా జరిగింది. అంతేగాని ఆడు గుద్దాడు ఈడు గుద్దాడు అని కాదు. ఏ పార్టీ అయినా సరే అన్ని పార్టీలు ఒకటే. వరద బాధితులందరికీ కూడా ఇల్లు మునిగిపోయిన వారికి మాత్రం 25,000 ఆర్థిక సాయం చేస్తాము అని ఇంకెక్కువ చేయాలండి, ఎక్కువగా సాయం చేయాలి. అది తప్పది. అది కూరగాయలని అయ్యని బియ్యం అని అందట్లా ఎవరికి లేదండి. అది మామూలుగా ఏదన్నా 50,000 40,000 ఇస్తే ఇంటింటికి ఇస్తే అది బాగుంటుంది. ఈ కూరగాయలు లేకుండా ఏమి లేకుండా. వరద వచ్చిన టైంలో కూడా మేము అందరికీ ఫుడ్ సప్లై కానీ వాటర్ సప్లై కానీ అన్నీ మేము కరెక్ట్గా చేసామని ప్రభుత్వం చెప్తాం. కరెక్ట్గా అందరికీ లేదు కదా సార్.
అందరికి ఇవ్వట్లేదు కదా, ఎవరికో అందుతుంది కావాలన్నా, అంతేగాని అందరికీ అందదు కదా. దాన్ని బట్టి చూడండి, అంతేగాని ఏమీ లేదు, బాగుంటుంది, బాగా జరుగుతుంది. కానీ బాగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు కానీ, అది కానీ ఎవరికైనా ఇదామని, ఏ పార్టీ గురించి కాదు, ఇది వరద బాధ గురించి వాళ్ళకి సాయం చేయాలి అంతే. వాహనాలు నష్టపోయిన వారికి కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం మేము కల్పిస్తామంటే కూడా చెప్పుకొస్తా ఉంది. రైతులు కూడా చక్కగా మీరు చేపియాలండి, అంతే. రైతులకి 10,000 అంటున్నాడు ఇప్పుడు, ఇవాళ 10,000 కూడా చాలదండి, 20-30,000 ఇవ్వాల్సిందే రైతులకు కూడా సాయం చేయాల్సిందే, అంతేగాని 10,000 5,000 సరిపోతుందండి. అది సంగతి. ఈ సిచ్యువేషన్లో వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్లయితే ఎటువంటి కొంచెం వాలంటీర్ ఉంటే కొంచెం అందరికీ కొంచెం ఇచ్చేసేవాళ్ళు, వాలంటీర్ ఉంటే మట్టికి కొంచెం అందరికీ అందేది, సాయం అందేది అందరికీ, అది అనేది. వాలంటీర్ వ్యవస్థ ఉంటేనే బాగుండేది, ఎంతైనా కొంచెం బెటర్ ఉండేది. ఏంటి ఇప్పుడు వాలంటీర్లు ఎవరు వెళ్తలేదు, నెలలో మీరు ఎవరు లోపలికి వెళ్తారు, ఎవరన్నా వాళ్ళు వాలంటీర్ అంటే దాన్ని బట్టి వాళ్ళు వెళ్తారు. అంటే కంపల్సరీ ప్రభుత్వం ఫెయిల్ అయిందని అనుకోవచ్చు అంటారా? అనుకోవచ్చు. విజయవాడలో వరద బీభత్సం సృష్టించింది. ఈ వరదల్లో నష్టపోయిన వారికి అందరికీ కూడా మేము ఇల్లు పూర్తిగా మునిగిపోయిన వారికి 25,000 ఆర్థిక సాయం చేస్తామని ప్రభుత్వం ముందరకు వచ్చింది. సరిపోతుంది అంటారా? 25,000 అందిస్తే సరిపోతుందా మనకు? అక్కడ వరదలు వచ్చిన వాళ్ళకి లాస్ పోయిన వాళ్ళకి లక్షలు లాస్ పోయారు, అది ఇవ్వడం అనేది ఎవరి వల్ల కాదు. లక్షల లాస్ పోయినవాడికి ప్రతి ఒక్క మానవుడికి ఉంటుంది, చేయాలి ఉండాలి కదా. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ఏంటంటే కొంతపటికే చేయగలుగుతారు, అంత ఇవ్వలేరు. పోయిందంత ఏడ తెచ్చిస్తారు, ఎంతమంది కానీ ఇస్తారు. అది 10 మందికి, ఇప్పుడు 10 మందిని పంపిస్తాం, 10 మంది కరెక్ట్గా ఇవ్వాలంటే ఎక్కడ ఇస్తారు? ఇప్పుడు అందుకు 1 కిలోమీటర్ లోపల ఉంటారు వాళ్ళు, ఇక్కడ వెళ్తానికి ఇబ్బంది ఉంటుంది. ఈ 10 ప్యాకెట్లు వేసుకెళ్ళి అక్కడికి వెళ్ళారు, ఈ మధ్యలో ఇంకో అందుకుంటారు, చివరిదాకా వెళ్ళవు కదా. అంటే అదేవిధంగా ఇక్కడ ఏంటంటే వాహనాలు చెడిపోయిన వాళ్ళకి కూడా మేము ఇన్సూరెన్స్ కల్పిస్తాము అంటే కూడా ప్రభుత్వం చెప్పుకొచ్చింది. తప్పు లేదు, చేస్తున్నారు, చేతైన మటుకు చేస్తున్నారు. ఇప్పుడు మనకు పోయిందంత ఇవ్వమంటే ఎవరు ఇవ్వలేరు, ఏదో వాళ్ళు దోసింది 10 మంది సాయం చేయడంలో తప్పు లేదు. ఈ సాయం చేసినప్పుడు దాన్ని విమర్శిస్తే మనం ఎవరు ఏం చేయలేము. ఇప్పుడు విమర్శ కాదు, ఆడ తప్పు జరిగింది, అది అనుకోకుండా వచ్చి పడింది, దానికి ఎవరేం చేయగలిగేది లేదు. ప్రకృతిని ఎవరు ఆపగలరు? వచ్చింది, అది వచ్చిందని కాబట్టి ఏదో పోయిన దానికి కొంతలో కొంత చేస్తున్నారు, పెడుతున్నారు అందరికీ. ఇప్పుడు 10 మందిని పంపిస్తాం, 10 మంది వాళ్ళు ఇవ్వాలి, కానీ ఈ మధ్యలో ఎగబడి తీసుకొని అదన్నీ అర్ధాకా వెళ్ళకపోతే ఇవ్వలేదంటే ఏం చెప్తారు? 10 మందికి ఇస్తున్నారు, ఇవ్వాలనే ఉద్దేశంతో చేసేది. వాళ్ళు దోసుకోవాలని లేకపోతే వాళ్ళు దోసుకోవాలని కాదు కదా. అది సరిపోతుంది అంటారా? వాళ్ళకి సరిపోవడానికి మితం లేదండి. ఇప్పుడు నువ్వు 25,000 ఇస్తే ఎమ్మలకు రావు, ఇవ్వాలి వాళ్ళు లాసిపోయిన వాళ్ళకి. ఇచ్చిన వాటికి ఎక్కడికక్కడ తృప్తి పడతామే, చేయగలిగేది ఏమీ లేదు. ఇప్పుడు అసలు ఇవ్వలేదు అనుకోండి, ఏం చేస్తాం? ఇప్పుడు ప్రభుత్వం దగ్గర లేదు, ఇప్పుడు వాళ్ళ లాస్ట్ బడ్జెట్లో ఉన్నాయి ప్రభుత్వాలు, ఏమీ లేదు. ఏదో చదువుతున్నారు, వచ్చింది ఏదో తలా ప్రజలు ఏమని సంస్థలు ఏమని ఎవరు కేంద్రం ఏమని ఇచ్చిన ఏదో కొంత చదువుతున్నారు 10 మంది. ఇప్పుడు అనుకోకున్నాం కృష్ణా జిల్లా అనుకో, గుంటూరు జిల్లా అనుకున్నాం, తర్వాత ఇప్పుడు పశ్చిమ గోదావరి, తూర్పు శ్రీకాకుళం, మళ్ళీ అన్నీ చుట్టుముట్టాం. ఇప్పుడు ఒక పక్కన పోతాను, ఎవరేం చేస్తాం? దానికి ప్రకృతిని ఎవరిని ఆపలేం కదా. ఏదో వచ్చిందని చదువుకుంటే వెళ్తున్నాం, దాన్ని సరిపెట్టుకోవాలి, అంతేగాని నాకివ్వలేదు, ఆయన వేసాడు, ఈయన ఇచ్చాడంటే ఎంత మటుకు? 10 మందికి ఇస్తానికి వస్తారు, 10 మంది 10 రకాలుగా పంచుతారు, అందరికి వాళ్ళకి అందవు కదా, వాళ్ళకి అందకపోవచ్చు. అందపోని వాళ్ళు ఇక దాన్ని విమర్శిస్తూనే ఉంటారు. అది విమర్శలు లేకుండా, ఏ ప్రభుత్వం వచ్చిన విమర్శలు లేకుండా ఎవడు చేయలేడు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే సగం వరకు ఇల్లు మునిగిన వారికి కూడా 10,000 మేము సాయం చేస్తామంటూ కూడా చెప్పుకొస్తా ఉంది. అంటే 10,000 ఇస్తే సరిపోతుంది అంటారా, లేదంటే ఇంకేమైనా కూడా? సరిపోవడానికి ఎంత ఇచ్చినా సరిపోదండి. 10,000 ఇచ్చినా సరిపోదు, 1,00,000 ఇచ్చినా సరిపోదు. ఆశకి తృప్తి లేదు ముందు. ఇప్పుడు ఆయన 1,00,000 నష్టం లేదని అంటలా, నష్టం జరిగింది. ఇప్పుడు ప్రకృతి ఇలానికి జరిగింది, ఏమిస్తారు? ఇప్పుడు 1,00,000 ఇస్తే 10, ఇప్పుడు ఎన్ని లక్షల మంది ఉన్నారు, లక్షల మందికి లక్షలు తెచ్చేవాళ్ళంటే ఎక్కడ తెచ్చేయగలుగుతారు? ఇవ్వలేరు కదా. అంటే బేసిక్గా మనకు ఇంట్లో నార్మల్గా మనం చూసుకున్నట్లయితే సోఫాలు, టీవీలు, ఫ్రిడ్జ్లు, వీటి ఇప్పుడు అక్కడ పైపుల్ రోడ్లో మా వాళ్ళు 2 కుటుంబాలు ఉన్నాయండి. ఒకవేళ బైకులు, బీరువాలు, సోఫాలు, మంచాలు అన్నీ దాడిసినాయి. గోల్డ్ కూడా ఉన్నాయి, చెప్తున్నారు. అవన్నీ పోయినాయి, కొన్ని కొట్టుకుపోయినాయి. ఇల్లు స్లాబ్ బరికెళ్ళి పైన 4 రోజులు పైనే ఉన్నారు, బయటికి రావడానికి కూడా లేదు అవకాశం. దాని గురించి మనం బాధపడతాం, ప్రయత్నం చేస్తున్నారు. అందరిని ఒకసారి తీసుకురావడానికి ఏమన్నా ఇదే రావాలి కదా, లక్షల మంది జనం ఉన్నారు. మనం దాన్ని కూడా ఆలోచించాలిగా. ఇప్పుడు ఎంత ప్రయత్నం చేసినా 10 మందిని మనం పెడతాం, 10 మంది అలా చేస్తారా? ఇప్పుడు ఇక్కడ 10 మంది చెప్పారు, 10 రకాలుగా చెప్పారు. అసలు విషయం ఏంటి?
ఏం జరుగుతుందని చూడాలి, ముందే సాయం చేయాలి. కానీ మనం విమర్శించడం కాదు, జరిగేది యథార్థం ఏంటంటే చూడాలి. అది చేస్తున్నారు తప్పు లేకుండా, సరిపోవడానికి మితలేదన్నా 5 ఇచ్చినా 10 ఇచ్చినా ఇక సరిపెట్టుకోవడం అంతకాడికి వాళ్ళు చేయగలిగి మనం గట్టిగా డిమాండ్ చేస్తే అని ఇస్తారు ఎవరు కదా. ఇప్పుడు వాళ్ళు లెక్కలేసుకుంటారు. ఇప్పుడు ఇది కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా ఇవన్నీ పోయినాయి. మళ్ళీ ఇప్పుడు శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి మళ్ళీ బాధలు కొట్టుకుపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఆళ్ళ కొట్టి దాదాలుగా ఎక్కడ వస్తుంది డబ్బు, ఎక్కడి నుండి వస్తుంది డబ్బు? ప్రజలు కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది. పార్టీలు కాదు ఇక్కడ, ప్రకృతి. ఆయన చంద్రబాబు అయితే చేశాడు, జగన్ వచ్చాడని కాదు, ప్రతి ఒక్కరిని ఇది ఆలోచించాల్సిన పని. జగన్ అయితే కూర్చొని చేస్తాడా, చంద్రబాబు అయితే కూర్చొని చేయడా? అంటే ఇప్పుడు ప్రకృతిని ఎవడేం చేయాలి? వాలంటీర్లు ఏంటండి? వాలంటీర్లు అయిన నీళ్ళు వెళ్తారా? ఏంటి ఇదని చేతకాని మాటలు. వాలంటీర్లు నీళ్ళు వెళ్ళి తెస్తారా? ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు జనం వెళ్ళలేకపోతారు. ఏం సమాచారం అందిస్తారంటే ఒకసారి వచ్చింది వెళ్ళి ఇళ్ళు అందిస్తారా? ఇవన్నీ ఏంటంటే మనిషికి దోచింది మాట్లాడతారు. అది కాదు, కరెక్ట్ కాదు. జరిగేది కరెక్టు. ఈ వరదల విషయంలో ప్రభుత్వం 100% కరెక్ట్ గ్యారంటీ అండి. కరెక్ట్గా చేసిందండి. నన్ను అడిగితే 100% గ్యారంటీ. ఎంత మటుకు తృప్తి ఎక్కడికి ఉందా? మానవుడికి తృప్తి ఉందా? లేదు. చేశారు, ఉన్నది సహాయం చేశారు, దానికి మనం ఖండించకూడదు. ఎక్కడ ఎంతవరకు తెచ్చి పెడతారు? ఇప్పుడు నీళ్ళు నా 10 లక్షలు పోయిందండి, 10 లక్షలు ప్రభుత్వం ఇస్తుందా? ఎంతమందికి ఇవ్వాలి? లక్షల మంది ఉన్నారు, 7 లక్షల మంది ఉన్నారు మన విజయవాడలో. వరద బాధితులు 7 లక్షల మంది ఉన్నారు విజయవాడలో. తాగడానికి మంచినీళ్ళు కూడా మాకు సరిగ్గా దొరకలేదు. ఏమండి నీకు చెప్పానండి, ఇప్పుడు ఈ కృష్ణానది అంతా తాగుతాను. సముద్రం తాగగలుగుతాం మనం నీళ్ళు? సముద్రం నీళ్ళు తాగలుగుతాం? ఎన్నున్నా తాగలేం కదా. ఇప్పుడు వచ్చింది ప్రకృతి. ఇప్పుడు పోలేని చోట ఉంటుంది, నీళ్ళు కూడా పోవాలి కదా. అంతే, దానికి ఏం చేయగలరు? ఇప్పుడు అనుకోకుండా జరిగింది, కొంతమందికి అద్దింది, కొంతమందికి అందదు, కొంతమందికి చేయలేరు. సాయం చేయాలని మనకు చేయాలని ఉంటుంది, కానీ వెళ్ళే పరిస్థితి కనపడాలి కదా. ఎన్ని బోట్లు వేసుకెళ్తారు? ఒక బోట్లు అయితే 4 వెళ్తారు, 5 10 మంది వస్తారు. అక్కడ లక్షల మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు. బయటికి రావాలంటే అట్టా అది ఆలోచించాలి. అది కూడా జనం కూడా అది కరెక్ట్గా. నష్టపరిహారం అనే దానికి సొల్యూషన్ చూపించండి. ఇప్పుడు ఈ నెలలో వర్షాలు పడినాయి, నష్టపరిహారం ఇస్తారు. వచ్చే నెలలో పడడానికి గ్యారెంటీ ఏంటి? కాలువలు తీయించండి, రైతులకి పంట కాలువలు తీపించండి, బుడమేరుకి దానికి సరైన వాల్ కట్టించండి. ఎప్పటికప్పుడు ఈ శాశ్వతం ఎప్పుడు నిత్యం జరిగాయి మన కాలంతో పాటు జరిగేదానికి మనం సొల్యూషన్ చూపించాలి. కానీ ఎప్పటికప్పుడు పంట నష్టం అంటే వచ్చే నెల గ్యారెంటీ ఇస్తారా? మళ్ళీ అప్పుడు పంట నష్టం చూపించాలిగా. అంతే కదా. ఏదైనా సరైన పరిష్కారం చూపిస్తే అది బెటర్. అంటే ఇప్పుడు ఒక ఇంట్లో మొత్తం సర్వం కోల్పోయిన వాళ్ళకి, ఇల్లు మొత్తం మునిగిపోయిన వాళ్ళకి 25,000 ఇస్తున్నాం అంటున్నారు. అది ఆ 25,000 వాళ్ళకి సరిపోతాయి అనుకుంటున్నారు అంటే ఎట్లా సరిపోతాయి? వాళ్ళు చెప్పుకోలేరు కదా ఏమేమి పోయినాయి అనేది. ఎట్లా సరిపోతాయి? గవర్నమెంట్ వాళ్ళని పూర్తిగా సాటిస్ఫాక్షన్ చేయలేదు, వాళ్ళు పూర్తిగా ఇవ్వలేదు. దానికి ఏంటంటే ఎప్పటికప్పుడు వరదలు వచ్చినప్పుడు ఇలాంటి శాశ్వత పరిష్కారం కావాలి. ఇప్పుడు 6,880 కోట్లు అంటున్నారు గవర్నమెంట్ అంచనా. మళ్ళీ వచ్చే సంవత్సరం గ్యారంటీ, వచ్చే నెలలోనే, సంవత్సరం కూడా కాదు, మళ్ళీ వరదలు వస్తాయి. దీనికి ఏంటంటే ఎక్కడికక్కడ కాలువలు తీయటం, రైతులకి దగ్గర కాలువలు తీయటం, ఇట్లా బుడమేరు వాళ్ళు కట్టించడం ఈ బెటర్. అంటే తాత్కాలిక పరిష్కారాలు కాకుండా కంప్లీట్గా అంతే. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ వసూలు చేయడానికి ప్రజల దగ్గర నుంచే లాగాలి, తప్పదు. అది లేకపోతే అంటే కేంద్ర గవర్నమెంట్ మనకి ఒక 2 సంవత్సరాలు ట్యాక్సులు తీసేయాలి. జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? జరగదు, నా ఒపీనియన్ చెబుతున్నా, జరగదు అది. అంటే ఈ సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు డబ్బులు ఇవ్వడం అలవాటు చేస్తున్నారు. ఇప్పుడు ఆ గవర్నమెంట్ అలవాటు చేసిందని దాన్ని దించారు, ఈ గవర్నమెంట్ అలవాటు చేస్తుందని రేపు దీన్ని దించేస్తారు, అంతే. ఇంతకుమించింది ఈ సిచ్యువేషన్లో, ఈ వరదల సిచ్యువేషన్లో వాలంటీర్ వ్యవస్థ కనుకున్నట్లయితే బ్రహ్మాండం. ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చేది అంటూ కూడా ఉండేది, అది బ్రహ్మాండం. అది ఇప్పుడు మీరు అటు వెళ్ళండి, అటు వెళ్తే ఇప్పుడు బియ్యంకి వరుసగా క్యూలో నుంచున్నారు కొద్దిగా ఎదరికి వెళ్తే. మరి అది ఎక్కడది? గత ప్రభుత్వం ఉందేగా. ఇప్పుడు వ్యాన్లు వచ్చినాయన్నీ గత ప్రభుత్వమేగా. 3 నెలలు కాదు 30 నెలలు అయినా సరే ఆ బ్రాండ్ అట్లా ఉండిపోతుంది, అంతే. అది అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం కూడా అన్నారు, ఆ రేషన్ పంప్ అది గోన్ సంచి వ్యాపారమా ఏంటని అన్నాడు. అవును, ఇప్పుడు ఆ వెహికల్స్ ద్వారానే వరద బాధితులకి నిత్యావసర సరుకులు అయితే అదే అన్ని సప్లై చేశారు. ఇప్పుడు అమ్మకు వందనం లేదు, నాన్నకిందనం రేపు అక్టోబర్లో వస్తుంది. అది సింగనగర్ విజయవాడ మొత్తం కూడా వరదలకైతే మునిగిపోయింది కదా. ఇప్పుడు ఈ వరద కారణంగా పూర్తిగా ఇల్లు మునిగిపోయిన వాళ్ళకి 25,000 ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తాము అంటుంది. అది కరెక్టే అంటారా? 25,000 సరిపోతుంది అంటారా? అది కొద్దిగా వాళ్ళని అడిగితే బాగుంటుంది, కానీ మమ్మల్ని అడిగితే మేము చెప్పుకున్నా చెప్పు. విజయవాడ వాసులుగా విజయవాడ ఇబ్బంది లేదు కదా. మన మాట అన్నాం అనుకో, వాళ్ళ కోపాలు వద్దాయి, మళ్ళీ సరిపోతుంది ఈడోడు యూజాగా అంటారు. అది కరెక్ట్ కాదు కదా. నష్టపరిహారం జరిగిన వాడిని అడిగితే
అతను సరిపోద్దా లేకపోతే ఇంకేమైనా పెంచాలనేది అతను చెప్పగలడు. అది మనం చెప్పడం అనేది రాంగ్ నాకు తెలిసి. ఓకే ఓకే. అంటే వెహికల్స్ చెడిపోయిన వారికి కానీ అది ఇన్సూరెన్స్కి చేయించుకోమన్నారు. మంచి ఆప్షన్ అది. గవర్నమెంట్ మంచి పని చేస్తుంది అది. అంటే వరదల్లో శాంతం కోల్పోయిన వారికి కూడా 10,000 ఆర్థిక సాయం చేస్తామంటూ కూడా చెప్పుకొస్తా ఉన్నారు. అంటే సగం ఇల్లు మునిగిపోయి అంత దుస్థితిలో ఉన్న వాళ్ళకి 10,000 ఆర్థిక సాయం చేస్తామంటుంది. అది కరెక్టే అంటారా? అదట్టే కరెక్ట్ అవుతుంది. పూర్తిగా మునిగిపోయినోడు ఒక న్యాయం చేయాలి, సగం మునిగినోడు కొద్ది న్యాయం చేయాలి. అది కరెక్ట్ కదా. మొత్తం అది శాంతం మునిగిపోయినోడికి 10,000 ఇచ్చి సగం మునిగినోడికి 10,000 ఇస్తానంటే అది కరెక్ట్ కాదుగా. ఆ న్యాయం అడిగి చేయాలి, ఇతను చేయాలి. అంటే ఇదే విధంగా ఇప్పుడు ఈ గవర్నమెంట్లో గత గవర్నమెంట్లో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ కనుక ఉన్నట్లయితే ప్రజెంట్ ఇప్పుడు సింగనగర్ సిచ్యువేషన్స్ కానీ వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల సిచ్యువేషన్ ఎలా ఉండేది అనుకుంటున్నారు? అంటే వాలంటీర్లు ఉన్నట్లయితే వాళ్ళకి అన్నీ కూడా ఇంటి వద్దకే చేరవేసే వాళ్ళు అనుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ చేర్చారుగా, ఇప్పుడు అంతకన్నా ఎక్కువ చేర్చారుగా నాన్న. అంటే కొంతమంది ఏమంటున్నారంటే మాకు తాగడానికి నీళ్లు కూడా దొరకలేదు అంటూ కూడా చెప్పుకొస్తా ఉన్నారు. తప్పులన్నీ జరుగుతూనే ఉంటాయి. మొత్తం పూర్తిగా చెప్పలేం కదా మనం. తప్పు జరుగుతుంటాయి, కొన్ని జరుగుతూ ఉంటాయి. ఈ దుస్థితిలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని అనుకోవచ్చు అంటారా, లేదంటే బాగా చేసిందని మనం అనుకోవచ్చు అంటారా? బాగా చేసింది అనుకోవాలి. ఎట్ట ఫెయిల్ అవుద్ది? ఇప్పుడు వాళ్ళుగా అంత సహాయం చేయకపోతే ఎట్ట అవుద్ది? ఇప్పుడు బుడవర కట్ట పూడ్చారు, మరి అవన్నీ పూడ్చి అది గవర్నమెంట్ పూనుకోకపోతే అవ్వదుగా. అంటే అవన్నీ కూడా తాత్కాలికంగానే చేశారు, మళ్ళీ చేస్తారు. ఇప్పుడు అసలు గత ప్రభుత్వం అవి కూడా పట్టించుకోలేదుగా. గత ప్రభుత్వం అసలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని నిర్వహణ చేసేసింది, అంతే కదా. ఇప్పుడు నిర్వహణ చేపట్టి వీళ్ళు పూనుకున్నారు దాని గురించి. ఇది ముందు ఇంకో బాగుంటుంది. అది వాళ్ళు చేయలేని పని వీళ్ళు చేస్తున్నారు, దానికి మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఇప్పుడు విజయవాడ మొత్తానికి కూడా వరదల్లో ముంచెత్తుకుపోయింది. విజయవాడ మొత్తం కూడా వాళ్ళందరికీ ఆర్థిక సాయంగా ఇల్లు పూర్తిగా మునిగిన వాళ్ళకి 25,000 ఆర్థిక సాయం చేస్తామని ప్రభుత్వం ముందరికి వచ్చింది. అది కరెక్టే అంటారా? 25,000 సరిపోతాయంటారా లేదంటే ఎలా? మరి కరెక్టే కదా, అందరికి ఇవ్వాలి కదా, ఒకరికి కాదు కదా. మరి ఎక్కువ మంది ఉన్నారు కదా, ఎక్కువ మంది మీద అంతే. మరి ప్రభుత్వం చాలా ఇది కదా, భారమే కదా. దాన్ని బట్టి కరెక్ట్ డిసిషన్ చేసుకున్నారు. అంటే పూర్తిగా ఇల్లు మునిగిపోయిన వాళ్ళకి 25,000 ఇస్తామంటుంది, సగం ఇల్లు మునిగిపోయిన వాళ్ళకి 10,000 ఇస్తామంటుంది. కరెక్టే అంటారా? అది న్యాయమేనా? కరెక్టే. ఓకే. అంటే వెహికల్స్ అదే వాహనాలకు అవి కూడా ఇదేవని కదా, ఇన్సూరెన్స్ చేపిస్తున్నారు కదా, మరి అన్నిటికీ చేస్తున్నారు కాబట్టి కరెక్ట్ అది. అంటే ఈ సిచ్యువేషన్లో వాలంటీర్ వ్యవస్థ కనుక ఉన్నట్లయితే ఎలా పనిచేసేది అంటారు? వాలంటీర్ చేసేదే ఉందో అట్టగా ఉంటారు. ఎవరైనా వరదలో వెళ్ళి చేయాలి కదా, వీళ్ళైనా బాగా చేశారు. వీళ్ళు మాత్రం ఏమైనా చేయకుండా ఉండలేదు కదా, బాగా చేశారు కాబట్టి ఇది కరెక్టే. ఓకే. అంటే ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థ లేనందువల్ల మేము కూడా చాలా వరకు నష్టపోయామంటూ కూడా అక్కడ బాధితులు చెప్తా ఉన్నారు. అంటే అలవాటు అయిపోయారు కదా, ఎవరికాళ్ళు దగ్గరికి వచ్చి వాళ్ళు శాస్త్రం దాని మీద అలవాటు మీద అట్లా అనిపిస్తుంది. అదే అంతకుముందు లేదు కదా, ఎవరికాళ్ళు వెళ్ళి తెచ్చి చేసుకున్నారు కాబట్టి దేనికి ఏమైనా తప్పేం కాదు. వరదలతో ముంచెత్తింది కదా, ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసి పూర్తిగా ఇల్లు మునిగిపోయిన వారికి 25,000 ఆర్థిక సాయం చేస్తామంటుంది. ఆ 25,000 సరిపోతాయంటారా లేదంటే ఎలా ఇంకేమైనా చేస్తే బాగుంటుంది? ఇంకేమని చేస్తారు? ఏముందని చేస్తారు? చెప్పండి సార్. ఏముందని చేస్తారు? అక్కడ చేస్తామే ఎక్కువ. ఈ ఇంటర్వ్యూ ఎక్కడ కాదు, జగన్ గారి దగ్గరికి వెళ్ళి అడగండి, ఆడు చెబుతాడు కరెక్ట్గా. మీరు చెప్పండి మీ ఒపీనియన్. ఇంకంతకన్నా ఏం చేస్తాడండి? ఇంకంతకన్నా ఏం చేస్తాడు చెప్పండి? అక్కడికే ఎక్కువ, ఇప్పుడు చేసింది ఎక్కువ. అంటే వాళ్ళు నష్టపోయింది మేము లక్షల్లో నష్టపోయామంటే ఇక అవన్నీ మామూలే. ఇప్పుడు అవన్నీ మామూలే, అక్కడ చేస్తేనే ఆడికి అదిరిపోద్ది. ఏంటి బొచ్చు పోయేది ఆడ ఆ వరుసన కష్టపడి గుడ్లా కష్టపడి ఇచ్చేస్తే కూడా తాత్కాలికంగానే వీళ్ళు క్లోజ్ చేశారు కానీ పూర్తిగా చేస్తారు. టైం పట్టిద్ది. ఇప్పుడు దానికి ఏమవుతుందో పంట డబ్బులు పోతాయి, 25,000 బొచ్చు. ఇల్లేం కూలిపోలా, నీళ్ళు వచ్చినాయి అంతే. అంటే సార్ అది కాకుండా ఇప్పుడు వచ్చేసి వాహనాలు అవన్నీ కూడా కోల్పోయిన వారికి కూడా ఇన్సూరెన్స్ ఫ్రీగా చేపిస్తాము అంటున్నారు. 3,000 ఇస్తున్నాడుగా, బాగా చేయించుకుంటారు. ఇంకా అంతకు మించి ఏమి ఇవ్వాలి? ఇప్పుడు అంతకన్నా ఇంకేమి ఇవ్వాలండి? ఇంకంత మించి ఏమి ఇస్తాడు చెప్పండి? 3,000 ఇస్తున్నాడు. ఈ సిచ్యువేషన్లో వాలంటీర్ వ్యవస్థ కూడా ఉన్నట్లయితే ఎలా పని ఏముండదు? వాలంటీర్ వ్యవస్థ ఏం పీకుతారు వాళ్ళు? ఇప్పుడు దీన్ని ఎవడో ఇది చేసేది లేదు, దానికి న్యాయం చేశాడు ఆడు అంతే.
ఈడుంటే 100 మంది ఒక 10,000 మంది వచ్చేవాళ్ళు. 25,000 ఇస్తామంటున్నారు. బట్ ఏమంటే 25,000 కంటే మేము ఎక్కువే నష్టపోయామంటూ కూడా అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ నష్టపోయాడు. ముందర తింటాకి లేదు. అక్కడ మనం వెళ్దాం అక్కడ తింటాకి లేదు. ముందర అక్కడ తింటాకి లేనప్పుడు ఈ 25,000 అంటే మాటలు ఏంటంటే 2 నెలలు కాచాం. అది మీరు అన్నీ సరి చేసుకునే అన్ని పద్ధతి ఇల్లు పడిపోయినా ఇల్లు కట్టేయాలని కట్టిస్తారా? అవన్నీ లోన్ ఏదో చేస్తున్నారు. ఇప్పుడు అంత బాగా రికార్డ్ మా ఆయన గారు బాగా చేసింది. బట్టి ఈయనైతే పారిపోయాడు ఈ దెబ్బకి. చిన్న ఆయన అయితే సగం వరకు ఇల్లు మునిగిపోయిన వారికి కూడా 10,000 ఆర్థిక సాయం అందిస్తాము అంటుంది. అవునండి, అందిద్దాం. మరి ఇప్పుడు ఆర్థిక సాయం అంటే 10,000 అంటే చాలదు ఏంటంటే కుటుంబానికి ఇంట్లో బియ్యానికి సరుకులకి ఏం సరిపోతుంది. మొత్తం కావాలంటే మనం ఎక్కడ చేద్దాం? ఇప్పుడు ఇల్లు ఉంది కాలిపోయింది కబుక్కుని సడన్గా అంతా చేయమంటే చేయరు కదా. మనకు కూడా ఉండాలి, కృషి చేయాలి కదండి. కృషి చేయకోకుండా ఉండదుగా. అంటే అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ సిచ్యువేషన్లో వాలంటీర్ వ్యవస్థ కనుక ఉన్నట్లయితే వాలంటరీ ఎందుకంటే వాలంటీర్లే పడలేదు జనాలే. వాలంటరీ అందరూ ఏముందంటే అందులో వెళ్ళి పంచాయతీలోకి వెళ్ళి పడుకుని నిద్రపోతామే కదండి. పని చేస్తాం ఎక్కడ? ఇప్పుడు ఈ 4 రోజులు వచ్చారు, 4గురిని పెట్టారు, మొత్తం తీశారు. కొనుక్కుంటా సైట్లా అట్లా పని చేయించుకోవాలి. ఏమి చేయరు, చక్క లోన్ పడుకుంటారు అంతే. వాళ్ళు క్యారేజీ తీసుకొచ్చి చక్క లోన్ పడుకుంటారు. మా ఇప్పుడు మనం 20 మంది 25 మంది వాలంటీర్లు దేనికంటే దేనికి కాలువని కూడా వాళ్ళు తాత్కాలికంగానే క్లోజ్ చేశారు కానీ పర్మనెంట్గా అయితే సొల్యూషన్ పర్మనెంట్ కూడా చెప్పాడు కదండి. ఇప్పుడు ఆల్రెడీ ఆ పైనుంచి లాక్కరావాలి మొత్తం ఎడగొట్టాలి చేస్తానన్నాడు. ఇప్పుడు ఎమ్మట అయిపోతాయి ఇక పనులన్నీ. ప్రస్తుతానికి ఆగినాయా లేదా? ఎమ్మట అయిపోవాలంటే మన చేతిలో పనిగా కంప్యూటర్ కదండి. కొన్ని కంప్యూటర్ దగ్గర నుంచి నొక్కేయడానికి ఇప్పుడు ఒక పని అప్పుడు ఒకసారి కాదు 3 సార్లు అయింది. 3 సార్లు ఎవరు రాలేదా? మరి ఈ వైఫల్యంలో ప్రభుత్వం న్యాయం చేసింది అనుకోవచ్చు అంటారా? అందరికీ కూడా ఇంతమందికి అందరు న్యాయం చేయకపోతే ఏంటంటే ఆయన తెల్లారి గట్ట 3ంటికి రేత్రి పూట వెళ్ళి అవాజాన్ని చాకరీ చేస్తే ఎవడు పట్టించుకుంటాడండి? సీఎం అన్నవాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఇంత మట్టికి క్యాన్వాయ్లో నేను ఈ ఆటో తోలుతున్నా ఇన్ని సంవత్సరాల మట్టి 20 ఏళ్ళ మట్టి క్యాన్వాయ్లో మరి కారులో వెళ్ళిన పాపం చూడాల. మరి ఆయన డైలీ వెళ్ళి మరి అవాజాన్ని సేవ చేసి అన్నీ అట్టగండి భలే పని. ఎవరు ఆయన అయితే అసలు కింద కూడా దిగేవాడు, హెలికాప్టర్ పైనుంచి చూసేవాడేమో. ప్రజెంట్ విజయవాడలో మొత్తం కూడా వరదల కారణంగా కంప్లీట్గా ఇల్లు మునిగిపోయి నష్టపోయిన వాళ్ళకందరికీ కూడా 25,000 రూపాయలు మేము ఆర్థిక సాయం అందిస్తామంటే కూడా ప్రభుత్వం చెప్పుకొస్తూ ఉంది. అది మంచిదే కదా. 25,000 సరిపోతాయంటారా? వాళ్ళకి ఇంకేమైనా చేస్తే బాగుంటుంది అంటారా? ఇప్పుడు మనకు కావాల్సినంత రావాలంటే ఎవరు రావట్లేదుగా. అంటే మేము చాలా వరకు 25,000 లక్షలు నష్టపోయారు, కోట్లు నష్టపోయారు, ఇల్లు మునిగిపోయినాయి, ఫ్రిడ్జ్లు పాడైపోయినాయి, టీవీలు పాడైపోయినాయి, ఇల్లంతా నాశనం అయిపోయింది. అలా అని చెప్పేసి గవర్నమెంట్ లక్షలు ఇవ్వాలంటే ఇవ్వలేదుగా, చేయలేదు కదా. వాళ్ళ స్తోమత ఉన్న దాని ప్రకారం వాళ్ళు ఇవ్వాల్సిన దాని ప్రకారం ఇప్పుడు కుటుంబానికి 2 కుటుంబాల కంటే 2-3 లక్షలు ఇస్తారు కానీ ప్రతి కుటుంబానికి ఇవ్వాలంటే ఇవ్వలేరు కదా. వాళ్ళు ఏం చేయలేరు కదా. ఆల్రెడీ మునిగిపోయి ఉన్న రాష్ట్రం ఇది. అంటే ఆల్రెడీ సగం ఇల్లు మునిగిపోయిన వారికి 10,000 ఇస్తామంటుంది. వాహనాలు చెడిపోయిన వారికి కూడా ఇన్సూరెన్సులు చేపిస్తామంటుంది. మంచిదే కదండి, అది మంచి పనే కదా. అంటే ఈ సిచ్యువేషన్ వాలంటీర్ వ్యవస్థ కనుక్కున్నట్లయితే ఎలా చేసేది అనుకుంటున్నారు? అలా ఏం చేస్తారు వాలంటీర్ వాళ్ళు? అంటే మాకు ఇన్ఫర్మేషన్ ముందే ఇచ్చేవారు, మాకు తినడానికి కానీ సరుకులు కానీ మాకు ఇంటి వద్దకే తీసుకొని వచ్చేవాళ్ళు అని కూడా అక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఒక విషయం అండి, లాస్ట్ గవర్నమెంట్లో కూడా ఇలా సిచ్యువేషన్ జరిగింది. సిచ్యువేషన్ జరిగినప్పుడు 45 సంవత్సరాలు ఉన్న జగన్మోహన్ రెడ్డి పడవల్లోనూ ఏదో బల్ల మీద చూసి ఏదో ప్యాకేజీలు మాట్లాడి చేశారు కానీ 80 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడున్న ముఖ్యమంత్రికి 80 సంవత్సరాలు పడవల్లో నీళ్ళలో మునిగి ఆయన చేసిన అవసరం ఏంది? ఆయన కూడా సీసీ కెమెరాలో అద్దాలో కూర్చొని ఇవ్వచ్చుగా. 10 రోజులైంది ఇంటికి అయినా ఇవాళ వచ్చాడు ఇంటికి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అయితే సక్సెస్ఫుల్గానే చేసింది అనుకోవచ్చు అంటారా? చేసింది అంటాం ఏంటండి? చేసిందిగా చేస్తా అంటాం ఏంటి? చేసిందిగా. అదే సార్ మీ ఒపీనియన్గా అడుగుతున్నాను. అదే ఇప్పుడు చేసింది కదా. ఓకే, ఇప్పుడు చేయకపోయినా మనం వాళ్ళని విమర్శించాల్సిన అవసరం లేదు. అవి మన పేకలో మునిగిపోయి ఉన్నాం. మునిగిపోయింది బెస్ట్గా చేశాం, చేశారు అంతే. ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఆ నిమ్మల రామాయణ గారు ఉన్నారు, ఎక్కడి నుంచి పాలకొల్లు ఎమ్మెల్యే, ఆయన నీటిపారుదల శాఖ మంత్రి. ఆయన రాత్రి భాగాల్లో చూశారు కదా, యూట్యూబ్లో వీడియోలో చూస్తున్నారు కదండి. గొడుగులు వేసుకుని వరదల్లో కొట్టుకుపోయి ఆ వరదలు పెరిగి ఆయన కొట్టుకుపోతే ఆయనకి ఎవరు బాధ్యత వస్తారు? గవర్నమెంట్ ఇచ్చేదా లేదా మనం ఒప్పిస్తామా? అంతే కదా. అంతే సార్. గవర్నమెంట్ చేయకపోయినా చేసినట్టే అండి, చేసినా ఇంకా బాగా చేసినట్టే. దాని గురించి మాట్లాడితే మనం వేరే రకంగా అనుకుంటలేదు. అదేంటంటే ఇది ప్రకృతి వైపరీత్యం. అది మన సొంతంగా ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ చేసింది లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ముందుకు వచ్చి 80 సంవత్సరాల ముసలైనా 10 రోజులు ఇంటి ఇవ్వకుండా ఊరు వాడల్లో ఆ క్యాంప్ కార్యాలయాల్లో అక్కడ బస్సుల్లో ఉండి నీళ్ళలో మునిగి 25,000 ఇస్తాడు 10,000 ఇస్తాను చేసాడు కాబట్టి ఇస్తానని చేసాడు. ఇంకేంటి ఆయనకి మళ్ళీ పడవల్లోనూ బస్సుల్లోనూ ఇట్ట చేతులు ఊపుకుంటా ఇట్ట కాదుగా చేయలేదుగా. హెలికాప్టర్లో చూసుకోండి.